భూమి, భూమి. బావగారు వస్తున్నా. ఏంటి బావగారు? ఈరోజు వంటలన్నీ ఎవరు చేశారు? అదేంటి బావగారు అలా అడిగారు? రోజు నేనే కదా చేస్తాను. ఈ రోజు కూడా వంటలన్నీ నేనే చేశాను. అవునా? అంత స్పెషల్గా వంటలు ఎందుకు చేసావు? పాప బర్త్డే కదా బావగారు, అందుకే కొన్ని రకాలు ఎక్కువగా చేశాను. నిజం చెప్పు భూమి, పాప పుట్టినరోజా, ప్రియదర్శిని పుట్టినరోజా? ఎందుకు మీరందరూ నా దగ్గర నిజం చెప్పకుండా ఎన్ని రోజులను దాస్తారు? లేదు బావగారు, ఈరోజు పాప పుట్టినరోజే. నువ్వు చేసిన వంటలన్నీ కూడా పాపకు బాగా ఇష్టమైన వంటలా? లేదు బావగారు, నార్మల్గానే చేశాను. అయినా ఎందుకు బావగారు అలా అడుగుతున్నారు? ఇంతకు ముందు ఎప్పుడు మీరు ఇలా అడగలేదే. తప్పుగా అనుకోకు భూమి, ఈరోజు నేను తిన్న వంటల్లో చాలా వంటలు సుహాసినికి ఇష్టం. పైగా ఈ వంటలన్నీ సుహాసిని ఎలా చేస్తుందో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ ఉన్నాయి. టేస్ట్లో ఏమాత్రం మార్పు లేదు. తనెంతో ఇష్టంగా ఈ వంటలన్నీ నా కోసం చేసి తీసుకొచ్చేది. మీ ఇద్దరం కలిసి తినేవాళ్ళం. తను నాకు దూరమైంది, కానీ తన జ్ఞాపకాలు, తన చేతితో చేసిన వంట రుచులు అవన్నీ నాకు అలాగే గుర్తుండిపోయాయి. అందుకే వాటిని చూసినప్పుడల్లా సుహాసిని గుర్తుకొస్తుందని ఆ వంటలన్నీ తినడం మానేశాను. ఇన్ని రోజుల తర్వాత వాటిని చూశాను, నాకు తినాలనిపించింది. తిన్న తర్వాత నా సుహాసిని చేసిన వంటలానే అనిపించింది. చూసారా, వాళ్ళ ముగ్గురు ఎంత పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఏవో నిజాలు దాస్తున్నారండి. అదేంటో తెలుసుకోవాలి. ఒకప్పుడు ప్రతి విషయం నాకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏ విషయంలోనూ నన్ను ఇన్వాల్వ్ చేయడం లేదు, అలాగే నాకు చెప్పడం లేదు. అప్పుడే నాకు అర్థమైంది వాళ్ళేదో దాస్తున్నారు అని. సర్లే మహా, పద. ఏంటన్నయ్య నువ్వు ఇలా మాట్లాడతావు? ఇప్పుడేంటి, సుహాసిని మన ఇంటికి వచ్చి ఈ వంటలన్నీ చేసి వెళ్ళిందంటావా? అలా అని కాదురా, ఈరోజు భూమి చేసిన వంటలన్నీ అచ్చం సుహాసిని చేసిన వంటలానే ఉన్నాయి. అందుకే అడుగుతున్నాను. చూసారా, మనం వస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుకోవడం కూడా ఆపేశారు. చెప్పాను కదండి, వాళ్ళు మనకి తెలియకుండా చాలా రహస్యాలు దాస్తున్నారని. పద మహా. అమ్మా భూమి, పాప బర్త్డేకి మా తరపు నుంచి చిన్న గిఫ్ట్ ఇవ్వు. అన్నయ్య, మీరు పాప కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. అలాంటప్పుడు మీరే తనకిస్తే తనకింకా గుర్తుగా ఉంటుంది, అలాగే ఆనందపడుతుంది కూడా. మీరే ఇవ్వండి అన్నయ్య. లేదులే భూమి, పాపకి మేమంత క్లోజ్ కాదు కదా, కాబట్టి మేము గిఫ్ట్ ఇస్తే మొహమాట పడి తీసుకోకపోవచ్చు. అందుకే మేమిచ్చామని చెప్పి నువ్వివ్వు. అలాగే అన్నయ్య. ఇక పదండి, వాళ్ళేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. మనం వెళ్దాం. అక్క, పర్సనల్ అది ఏం లేదు. హోటల్లో వంటల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. ఇంతకీ పాప వాళ్ళ నాన్న పాపకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు? అదేంటి భూమి, సైలెంట్ గా మీ ఆయన వైపు చూస్తున్నావు? పాపని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొదటి బర్త్డే కదా, మీరు గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి? పాప బాధపడదు,
పాప బాధపడితే మాధవ్ బాధపడతాడు. అసలే పాప మాధవ కన్న కూతురు కదా. గిఫ్ట్ అయితే ఉందక్క, పాపకది సర్ప్రైజ్ అక్క. అదేంటనేది తర్వాత చెప్తాను, ఇంకా తీసుకోలేదు. హ, ఈ సస్పెన్స్ లో సర్ప్రైజులు ఇవ్వడం నీకెప్పటి నుంచి అలవాటయ్యాయిరా? అయినా పాపని తీసుకురావడమే మాకొక పెద్ద సర్ప్రైజ్. సస్పెన్స్ అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత కూడా మిగతావన్నీ మా అందరికీ మామూలుగానే అనిపిస్తాయి. సర్లే, నీ ఇష్టం. నువ్వు చెయ్యాలనుకున్నది చేస్తున్నావు కదా, పదండి. చూసావు భూమి, అక్క కావాలని అలా మాట్లాడుతుంది. అవును మాధవ్, నాకు వదిన మాటలు అలాగే అర్థమయ్యాయి. కానీ తను ఎంత బాధపడి ఉంటే ఇలా మాట్లాడుతుందో ఒక్కసారి అర్థం చేసుకో. నిజమే భూమి, కానీ ఇప్పుడు నేనేం చేయను? అక్క మనసుని నేను ఇప్పటికే చాలా బాధ పెట్టాను. కుదిరితే ఇంక నుండైనా అక్క మనసుని బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఖచ్చితంగా నేను ఈరోజు తిన్నవన్నీ సుహాసిని చేతి వంటలే. ఎన్ని సంవత్సరాలైనా తన చేతి వంటలు నేను మర్చిపోలేను. నాకు గుర్తున్నాయి. అందులోనూ తను చేసిన ఆ లడ్డు ఏదైతే ఉందో ఆ టేస్ట్ ఇంకెవరు చేసినా కూడా రాదు. ఈ ఒక్క విషయం చాలు సుహాసిని, ఈ ఇంట్లో ఉన్నది నువ్వే అని చెప్పడానికి. అయినా సరే నువ్వేమో నేను సుహాసిని కాదు అని అంటున్నావు. మాధవ్ భూమినేమో నిన్ను ప్రియదర్శిని అంటున్నారు. మాటలు మార్చినంత మాత్రాన అలవాట్లు మారిపోతాయా? నీ చేతిలో మాధుర్యం మారిపోతుందా? అలాగే నిన్ను చూసినప్పుడు నాలో కలిగిన ఫీలింగ్స్ మారిపోతాయా? వీళ్ళందరూ నువ్వు సుహాసిని కాదు ప్రియదర్శిని అని చెప్పినా నా మనసు తీసుకోలేకపోతుంది. ఈరోజు నీ పుట్టినరోజుని నాకిష్టమైన వంటలు చేశావు. వెళ్ళి సుహాసినికి బర్త్డే విషెస్ చెప్పాలి.